నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈ పౌర్ణమి పేరేంటి అంటే ఏ మాసం పౌర్ణమి ఇది? భాద్రపద పౌర్ణమి. మరి ఈ భాద్రపద పౌర్ణమికి ఈ కార్యక్రమంలో మనము మొట్టమొదట త్రిరత్న వందన జరుపుకున్నాము. ఇంతకుముందే బుద్ధ ధమ్మ సంఘవందన కార్యక్రమాన్ని జరుపుకున్నాము. ఇప్పుడు మనము ధమ్మపదము పారాయణ వివరణ. పారాయణ అంటే అందరు కలిసి గాథ తర్వాత గాథ చదువుతూ పోతూ ఉంటారు, చెప్పటం ఉండదు. ఇక్కడ వివరణ, అందరం కలిసి చదువుతాము, తర్వాత దాని మీద వివరణ ఉంటుంది. మరి ఇప్పుడు మనము ఈ పారాయణము వివరణ జరుపుకున్నాం. మరి ఇంతకుముందు మనం ఎక్కడి దాకా చెప్పుకున్నాము? ఎవరైనా గుర్తుంచుకున్నారా? నేను మర్చిపోయినా. బాలవగ్గ 13వ. మీరు పేజీ కాదు, గాథ నంబర్ చెప్పండి. గాథ నంబరు 73. 70 అంతవరకు అయిందా? మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ధమ్మపదం బాలవగ్గు పంచము, 5వ వర్గము బాలవర్గం. దీని గురించి మనం ఇంతకుముందు వివరణ చెప్పుకున్నాం. బాలుడు అంటే మూర్ఖుడు, పసివాడు అనమాట, తెలియనివాడు, అజ్ఞాని అని అర్థం. అయితే ఈ బాలవర్గంలో మనము 71 వరకు చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సరే, ఒక గాథ ఏముంది, మళ్ళీ చెప్పుకుందాం దాన్ని. స్థానము రాజగృహము, వ్యక్తి అహిపేతుడు, నహి పాపం కతంకమ్మం సజ్జు క్షీరంవ ముచ్చతి దహంతం బాలమన్వేతి భస్మచ్చన్నోవ పావకో. పాలు వెంటనే పెరుగు కానట్లుగా చేసిన పాపము వెంటనే ఫలించదు. అది నివురుగప్పిన నిప్పుల మూర్ఖుని వెంబడిస్తుంది. ఈ వర్గం పేరే బాలవర్గం. మూర్ఖుడు ఏమనుకుంటాడు అంటే, నేను పాపాలు చేస్తే ఏమవుద్ది, చెడ్డ పనులు చేస్తే ఏమవుద్ది అని అనుకుంటూ ఉంటాడు. చెడ్డ పనులు చేస్తే ఏమవుతుంది, కర్మకు ఫలం ఉన్నది అని అతను గుర్తించలేడు. ఎందువల్ల అంటే మూర్ఖత్వం వల్ల. మూర్ఖుడు కాబట్టి అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల నేను తప్పు చేస్తే దాని ఫలితంగా తర్వాత దుఃఖించవలసి ఉంటుంది అనేది గుర్తించలేడు. కానీ బుద్ధుడు ఏం చెప్తున్నాడు? నహి పాపం కతంకమ్మం సజ్జుకీరంవ ముచ్చతి. నహి పాపం కతంకమ్మం. కతంకమ్మం సజ్జుకీరంవ ముచ్చతి అంటే పాలు వెంటనే పెరుగుగానట్లుగా చేసిన పాపం వెంటనే ఫలించదు.
పాలు మనము తోడు వేసిన వెంటనే పెరుగు కాదు కదా, పాలను మొదలు బాగా కాగబెడతారు. కాగబెట్టిన తర్వాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెము పెరిగేస్తారు. ఆ పెరుగు దాంట్లో కొంచెం మనం వేసిన తర్వాత ఈ పాలన్నీ పెరుగు కావడానికి కొంత టైం ఉంటుంది కదా, ఒక 15 గంటలైనా కావాలి సుమారుగా. మరి వెంటనే పెరుగు కాలేదు కదా, మనం తోడు వేసిన వెంటనే పెరుగు కాలేదు, దానికి కొంత సమయము పట్టింది. అదేవిధంగా చేసిన పాపము కానీ పుణ్యము కానీ ఫలించడానికి కొంత సమయము పడుతుంది. ఎంత సమయము అనేది ఆ చేసిన కర్మ యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. అతి ఘోరమైన పాపము, అతి గొప్ప పుణ్యము ఈ జన్మలోనే ఫలితాన్ని ఇవ్వవచ్చు. అంటే వాటి కర్మ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫలం తొందరగా వస్తుంది. ఇక చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న పుణ్యాలు ఉంటాయి కదా, అవి ఎక్కువ సమయము తీసుకుంటాయి. అందుకని కర్మకు ఫలం లేదు అని అనుకోవద్దు, చేసిన పాపానికి ఫలం ఉండదు అని అనుకోవద్దు. వెనకనో ముందో తప్పనిసరిగా చేసిన పాపము ఫలాన్ని ఇస్తుంది. ఇట్లయితే మనం పాలలో తోడు వేస్తే అది పెరుగు కావడానికి కొంత సమయాన్ని తీసుకుంటుంది కదా, కానీ లేకుండా కూడా ఇప్పుడు పాలుగానే ఉండవు, తప్పకుండా పెరుగు అవుతాయి అవి, కానీ కావడానికి కొంత సమయం పడుతుంది. మరి అది ఆ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం. పాలు పెరుగు వైపు మారటం అనేది తోడు వేసిన వెంటనే మొదలవుతుంది. అది మొదలయ్యి కొంచెము ఒక సమయం, ఒక 10-15 గంటలు గడిచిన తర్వాత పూర్తిగా పెరుగు రూపం దానికి వస్తుంది. అప్పుడు దాన్ని పాలు అనం, మనం పెరుగు అంటాం కదా. మరి అప్పటిదాకా ఎట్లా ఉంటుంది అని అంటే నివురుగప్పిన నిప్పులా అన్నాడు. ఇప్పుడు మనము కట్టెల పొయ్యి మీద వంట చేస్తాం అనుకోండి, అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది, నిప్పులు ఉంటాయి కదా, కొద్దిసేపటికి ఏమవుతుంది, ఆ నిప్పుకల మీద బూడిద ఏర్పడుతుంది. పిల్లవాడు ఏమనుకుంటాడు, ఈ బూడిదనే అని అనుకొని కాలు పెడతాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, కాలుతుంది. లేదా కాలు పెట్టినా చెయ్యి పెట్టినా ఏమవుతుంది, కాలుతుంది. మరి అది దాంట్లో వేడి లేదా అంటే ఉన్నది, కానీ పైకి కనపడటం లేదు. ఆ ఎరుపుదనము, నిప్పుల యొక్క ఎరుపు రంగు పైకి కనపడటం లేదు. అంత మాత్రాన వేడి లేకుండా పోలేదు. నువ్వు పాపకర్మ చేసినప్పుడు దాని ఫలం కనబడతలేదు వెంటనే, అంత మాత్రాన అది లేకుండా పోలేదు. అది నిన్ను వెంబడించే ఉంటుంది. నీ చిత్తంలో అది ఉన్నది కాబట్టి నువ్వు కూర్చుంటే నీతోటి కూర్చుంటుంది, అది కూడా నువ్వు లేస్తే లేస్తుంది. అంటే అది ఎప్పుడు ఫలాన్ని ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది. నీ వెంటనే ఉంటుంది, ఎటు పోదు. ఎక్కడున్నది అంటే అది నీ చిత్తంలోనే ఉన్నది. నువ్వంటే ఏంటిది, నీ చిత్తమే కదా, నీ మనస్సే. నువ్వంటే ఏంటిది, నీ మనసే. నిద్రలో నీ మనసు పని చేయదు, నువ్వు ఉన్నది తెలియదు, లేనిది కూడా తెలియదు. మెలకువ వస్తే అప్పుడు నీ గురించిన ఎరుక కలుగుతుంది, లోకం గురించిన ఎరుక కూడా కలుగుతుంది. మరి ఈ మెలకువ నిద్ర దేనికి, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు మేల్కొంటున్నారు అంటే నీ మనస్సే. మనస్సే నిద్రావస్థలోకి జారిపోతున్నది, మళ్ళీ అదే మెలకువను పొందుతూ ఉన్నది. మనం చేసిన ఈ పాప పుణ్య కర్మలు ఎక్కడ సంచితమై ఉంటాయి? అవి సంచితము అని అంటే ఏమిటి అర్థము? నిల్వ ఉండటం. సంచితమై ఉండటం అంటే ఏమిటి? నిల్వ ఉండటం. అన్నీ నిల్వ చేసేదాన్ని ఏమంటాం మనం? సంచి అంటాం కదా. సంచిలో బియ్యము, వడ్లు అన్నీ పోసి నిల్వ పెట్టుకుంటాం కదా. అట్లే సంచితము అని అంటే నిల్వ ఉండటం అన్నమాట. నిల్వ ఉన్నటువంటి కర్మని ఏమంటారు? సంచిత కర్మ అని అంటారు. సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని కర్మ 3 విధాలు. సంచిత కర్మ ఇంకా అది స్టాక్ అట్లాగే ఉన్నది. ప్రారబ్ధం అంటే అనుభవించడం మొదలైంది ఇప్పుడు. ఆగామి అంటే ఇంకా అనుభవించవలసిందే ఉన్నది. ఈ విధంగా కర్మ మన ఎక్కడుంటుంది? అది ఎక్కడ నిలువ ఉంటుంది?
మన చిత్తంలోనే ఉంటుంది. గట్టిగా చెప్పాలి కదా. అట్లా ఉండి ఎప్పుడు ఫలం ఇయ్యాలో అప్పుడు ఇస్తుంది. ఒకడు ఒక కర్మఫలంగా చనిపోవలసి ఉన్నదనుకో, చనిపోవలసి ఉంటే ఆ కర్మ ఎక్కడ ఉంటుంది? అది చిత్తంలోనే ఉంటుంది కదా. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావు అనుకో, అప్పుడు నీ చిత్తం ఏటో మరుగులోకి పోతుంది. ఆ చిత్తం మరుగులోకి పోవడానికి కారణం ఏముంటుంది? అక్కడ ఈ పూర్వకర్మని అది మరిపిస్తుంది. నేను ఆ పోతావు ఎదురుగా వచ్చే బండికి కుదుతావు, దాన్ని అయిపోతుంది. కర్మ ఫలించే సమయం వచ్చినప్పుడు దానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. పుణ్యమైనా అంతే. మనం ఒక మంచి పని చేసినప్పుడు కూడా అది ఫలించడానికి గొప్ప ధనం కలగటము, లేదా గొప్ప పదవి రావటము ఇట్లాంటివి ఉంటాయి కదా. అవి ఫలించడానికి కూడా ఇట్లనే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఏర్పడతాయి. అందుకని కర్మ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. చెడ్డ కర్మలు చేయకూడదు. పాపకర్మ అంటే ఏమిటి అర్థము? చెడ్డ కర్మ అని, చెడ్డ పని చేయకూడదు. ఎందువల్ల? చెడ్డ పని యొక్క ఫలితము దుఃఖం. అందుకని దుఃఖపడాలని అయితే ఎవరం కోరుకోం కదా. నేను రోజు ఏడుస్తూ ఉండాలా, నాకు రోజు కష్టాలు రావాలని ఎవరమని అనుకుంటామా? ఎవరం అనుకోం. నేను రోజు సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా అని కోరుకుంటూ ఉంటాం. మరి సుఖంగా ఉండడానికి ఏ పనులు చేయాలో అవి చేయాలి కదా. అటువంటి పుణ్యకర్మలు చేస్తే సుఖంగా ఉంటాము, పాపకర్మలు చేస్తే దుఃఖంగా ఉంటాం. సుఖో పుణ్యస్స ఉచ్చయో అని చెప్పిండు బుద్ధుడు. సుఖము అంటే పుణ్యమే, పుణ్యమే సుఖం. అందువల్ల పాపకర్మలు చేసిన మూర్ఖుడు ఏమనుకుంటాడు? నేను ఇటువంటి పాపకర్మలు ఎన్నో చేసిన ఏమవుతుంది? ఏం కాదు, ఏం శిక్ష పడుతుంది? ఏం పడదు అనుకుంటాడు. శిక్ష ఎక్కడనో పడదు. ఇప్పుడు నువ్వు తప్పు చేసి నిన్ను పోలీసులు పట్టుకుపోయి జైల్లో వేసిందనుకో, ఇక్కడనే ఆ కర్మను నువ్వు అనుభవించడం. కానీ నువ్వు పట్టుబడలేదనుకో, నువ్వేమనుకుంటావు? నాకేమైంది, నేను తప్పులు చేసినా నేను బాగానే ఉన్నా అనుకుంటావు. కానీ ఈ చిత్తంలో సంచితమై ఉంటుంది కదా ఆ కర్మ, దాని నుంచి మాత్రము తప్పించుకోలేము అని. స్థానము రాజగృహము, వ్యక్తి షష్ఠికూట ప్రేత, యావదేవ అనత్తాయ న్యత్తం బాలస్స జాయతి హంతి బాలస్స సుక్కంసం ముద్దమస్స విపాతయం. మూర్ఖుని తెలివి వాని వినాశనానికే కారణమవుతుంది. అది అతని పుణ్యాన్ని నశింపజేసి తలను వంచుతుంది. మూర్ఖుని యొక్క తెలివి వాడి చెడుపు కోసమే అని ఒకటి ఉన్నది. అరటి కాతగాయటము దాని నాశనం కోసమే అని. ఇది అర్థమైంది కదా మీకు. అరటి తర్వాత వెదురు గురించి కూడా చెప్తారు ఈ మాట. వెదురు గురించి కూడా ఇదే ఉపమానం చెప్తారు. కాత కాసిందంటే అది కొట్టేస్తారు దాన్ని. వెదురు కూడా బహుశా ఎండిపోతుంది అనుకుంటా దానంతట అదే కాత కాసిన తర్వాత. ఈ విధంగా మూర్ఖుని తెలివి వాడి వినాశనానికి కారణమవుతుంది. అరటి కాత దాని వినాశనానికి కారణమైనట్టుగా మూర్ఖుని తెలివి వాడి వినాశనానికే కారణమవుతుంది. ఇతరులను మోసగించి డబ్బు సంపాదించడానికి నానా రకాల పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు కదా, తెలివిని ఉపయోగిస్తూ ఉన్నారు. చివరికి అది ఏమవుతుంది? వాడు ఇప్పుడు పట్టుబడకున్నా, ఇప్పుడు పట్టుబడితే ఇప్పుడే శిక్షలు. ఈ ఫోన్లలో ఇప్పుడు మోసాలు చేస్తున్నారు కదా రకరకాలుగా. అదైతే మీ అందరూ వింటూ ఉన్న విషయమే కదా. లక్షలకు లక్షలు ఒక్కొక్క చోట కోర్టు కూడా మోసాలు చేసి కొట్టేస్తున్నారు. కొత్త రకం దొంగతనాలు అన్నమాట ఇవి. మరి ఇప్పుడు పట్టుబడితే శిక్ష ఎట్లాగో ఉంటుంది, పట్టుబడకపోతే కర్మ సంచితమై
తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వాడికి దాని ఫలము అనుభవించవలసి ఉంటుంది, కలుగుతుంది వాడికి ఆ ఫలం. అప్పుడు ఇది అతని పుణ్యాన్ని నశింపజేసి, పుణ్యమే సుఖం అని చెప్పుకున్నాం కదా, ఆ సుఖమంతా పోతుంది, దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు తల వంగిపోతుంది. మోసం చేసినప్పుడు సంతోషపడతాడు, నేను ఇవాళ 50 లక్షలు సంపాదించిన మోసం చేసి అని. పట్టుబడ్డప్పుడు తల వంగిపోతుంది. అందుకని మోసము చేయకూడదు. మూర్ఖుడు మాత్రం ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు, మోసం కానీ పాపకర్మలు వేటిని కూడా చేయకూడదు అని. స్థానము జేతవనము, వ్యక్తి సుధర్మ తేరుడు, అసంతం భావనమిచ్చేయ పురేఖారంచ భిక్కుసు ఆవాసేసు చ ఇస్సర్యం పూజ పరకులేసు చ. మూర్ఖుడు తాను అర్హుడు కాకున్నా భిక్షువులలో సన్మానము, ఆవాసాలలో పెద్దరికము, కుటుంబాలలో పూజలు ఇటువంటి గొప్పలను కోరుకుంటాడు. మూర్ఖుడైన వాడు ఏం చేస్తాడు? ఇక్కడ భిక్షువుల విషయం చెప్పిండు బుద్ధుడు, ఎక్కడైనా వర్తిస్తుంది ఇది. మూర్ఖుడు ఏమనుకుంటాడు? తాను అర్హుడు కాకున్నా నాకు గొప్ప గౌరవం దొరకాలా, నాకు సన్మానం కావాలా, నలుగురిలో నన్ను అందరూ పొగడాలా అని ఈ విధంగా అనుకుంటూ తాను దానికి తగకున్నా కూడా అటువంటి కోరికలు పెంచుకుంటూ ఉంటాడు. ఆవాసాలలో పెద్దరికము అని అంటే భిక్షు నివాసాలు ఉంటాయి కదా. ఆవాసము అని అంటే ఇప్పుడు పాతకాలం ఇండ్లు ఉంటాయి చూడండి, మధ్యలో వాకిలు ఉండి చుట్టూ గదులు ఉంటాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి కదా మన దగ్గర అటువంటి ఇండ్లు. ఆ విధంగా ఈ చుట్టూ గదులు ఉండి మధ్యలో ఖాళీ స్థలము ఉండేది పూర్వం భిక్షు నివాసాలు. ఒక పెద్ద విహారంలో ఇటువంటి ఆవాసాలు చాలా ఉండేవి. ఈ ఆవాసం అంటే ఈ చుట్టూ ఇండ్లు ఉండి మధ్యలో ఖాళీ స్థలం ఉన్న ఆవాసం ఒకటి ఉన్నది కదా. ఈ ఆవాసం మొత్తం మీద నాకే పెద్దరికం కావాలా అని అనుకుంటాడు భిక్షువు. దీన్నంతా నేనే నడిపించాలి. అర్హుడు కాకుండా అనుకుంటాడు. అర్హుడైన వాడు అనుకోవటం వేరు, ఇతరులు అతన్ని మీరు మాకు నాయకత్వం వహించండి అని అడగటం వేరు. కానీ అతనికి అతనే పెద్దరికాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఎవరు? మూర్ఖుడు. ఇంకా కుటుంబాలలో పూజలు. గృహస్థులు ఎవరైనా తమ ఇంటికి భిక్షువుల్ని ఆహ్వానిస్తే అక్కడ నాకే మొదటి పూజ జరగాల, నన్నే ఆ గృహస్థులంతా గౌరవించాలా అని కోరుకుంటూ ఉంటాడు. ఇటువంటి కోరికలు మూర్ఖుడైన వాడికి ఉంటాయి. భిక్షువులను ఉద్దేశించి బుద్ధుడు ఈ మాట చెప్పినప్పటికీ లోకంలో అన్ని చోట్ల ఇది వర్తిస్తుంది కదా. ఇప్పుడు సంఘంలో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అర్హులు కాకుండా నేనే పెద్ద మనిషిని కావాలా, నేనే అంతా నడిపించాలా, ఇట్లా అనుకునే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకని మూర్ఖుని లక్షణం ఇది అని బుద్ధుడు చెప్తున్నాడు. మమేవ కథమన్యంతు గిహి పబ్బజిత ఉభో మమేవాతి వస అస్సు కిచ్చ కిచ్చేసు కిస్మిచి ఇతి బాలస్స సంకప్పో ఇచ్చామానోచ వడ్డతి. నా వల్లనే అంతా చేయబడిందని ప్రవ్రజితులు గృహస్థులు అనుకోవాలి. చేయబడినవి చేయబడనివి అన్నీ నా అధీనంలో ఉండాలి అని మూర్ఖుడు అనుకుంటాడు. ఇలా వాని సంకల్పాలు, కోరికలు, అభిమానము పెరుగుతుంటాయి. ఇదేమన్నా అసుర లక్షణాలు అన్నమాట. ఇవన్నీ అసుర లక్షణాలు. నా వల్లనే అంతా
నడుస్తున్నది అని అనుకోవాలి. తర్వాత ఎవరు అనుకోవాలా? ప్రవ్రజితులు, గృహస్థులు. ప్రవ్రజితులు అంటే ఎవరు? ప్రవ్రజ్య తీసుకున్నవారు అంటే భిక్షువులు. ప్రవ్రజితులు అంటే భిక్షువులు, గృహస్థులు అంటే సామాన్య ఉపాసకులు. అటు భిక్షువులు ఇటు ఉపాసకులు ఇద్దరు కూడా ఏమనుకోవాలా? అంతా నా వల్లనే చేయబడుతున్నది, నా వల్లనే ఇది అంతా నడపబడుతున్నది అనుకోవాలా. ఇక అన్నీ నా అధీనంలోనే ఉండాలి, అన్నీ నా అధీనంలోనే ఉండాలి. మనుషులు నా అధీనంలో ఉండాలి, సంపదలు కూడా నా అధీనంలోనే ఉండాలి, వస్తువులు నా అధీనంలోనే ఉండాలా అని మూర్ఖుడు కోరుకుంటూ ఉంటాడు. మూర్ఖుని యొక్క లక్షణాలు ఈ వర్గంలో ఈ విధంగా విపులంగా వివరించబడ్డాయి. స్థానము జేతవనము, వ్యక్తి వనవాసిక తిస్య తేరుడు, అన్యోహి లాభోపనిష అన్యము నిబ్బానగామిని ఏవమేతం అభిజ్ఞాయ భిక్ఖు బుద్ధస్స సావకో సత్కారం నాభినందయ్య వివేక అనుబ్రూహయే. అంటే వివేకం అనుబ్రూహయే అని విడదీయాలి, దాన్ని సంధి ఉన్నది అక్కడ. ప్రాపంచిక లాభాన్ని తెచ్చే మార్గము వేరు, నిర్వాణాన్ని కలిగించే మార్గము వేరు. దీన్ని తెలుసుకొని బుద్ధుని శిష్యుడైన భిక్షువు సత్కారాలను మెచ్చుకొనకుండా ఏకాంతాన్ని పెంచుకోవాలి. లోకంలో రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ప్రాపంచిక మార్గము ఒకటి, ప్రాపంచిక లాభాన్ని తెచ్చే మార్గము ఇది వేరు, నిర్వాణాన్ని కలిగించే మార్గము వేరు. ఈ విషయాన్ని మొదట తెలుసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్న లక్షణాలు ఉన్నాయి కదా ఈ గాథ కంటే ముందు 2-3 గాథల్లో. అవి ప్రాపంచిక సంపదల మార్గం. ఏది? నన్నే అందరూ గౌరవించాలా, అధికారము సంపదలు నా అధీనంలో ఉండాలా, అందరూ నేను చెప్పినట్టుగా వినాలా, అంతా నా చేతనే జరుగుతుందని అందరూ అనుకోవాలి. ఇది లాభ సత్కారాల మార్గం. లాభ సత్కారాలు ఇది ఒక పెద్ద బంధనం అవుతుంది. మళ్ళీ ప్రవ్రజితులకు కూడా బంధనం అవుతుంది. ఈ రోజుకు కొంచెం విలువ గౌరవం పెరిగిందనుకో, ఫలానా బంతే చాలా గొప్ప ధ్యాని, గొప్ప సాధకుడు, గొప్ప తపస్సు చేసినవాడు, ఆయనను మన ఇంటికి భిక్షకు తీసుకుపోతే మనకు చాలా పుణ్యము అని ఇట్లాగా ప్రచారం అయిందనుకోండి. ఇప్పుడే రోజు ఒక్కళ్ళు భిక్షకు తీసుకొని పోతారు. ఈ చీవర దానము, ఇంకా చీవర పిండపాత శయనాసన అని చెప్పుకున్నాం కదా, భిక్షువులకు అవసరమైన వస్తువులు ఇవి దానం చేస్తూ ఉంటారు. ఇంకా రోజు ఒక్కళ్ళు పిలుస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటారు, మంచి భోజనాలు పెడతా ఉంటారు. చివరికి ఏమవుతుందంటే దీనికే అలవాటు అయిపోతారు. ఆ నిర్వాణము, సాధన, తపస్సు అవి పక్కకు పోతాయి. ఇటు చిత్తం ప్రాపంచికం అయిపోతుంది, ప్రపంచ విషయాల్లో నిమగ్నం అయిపోతుంది. అంటే ఇది కూడా ఒక బంధనమే. బంధనాలు రకరకాలుగా ఏర్పడతాయి. ఒకప్పుడు ఒక ఋషి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు, చాలా నిష్టగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే కొంత తపోశక్తి వస్తుంది అతనికి. ఇప్పుడు ఇతన్ని ఇంద్రుడు పరీక్షించాలని అనుకుంటాడు. ఇతని తపస్సు, ఇతని వైరాగ్యము ఎంత బలమైనవి అని పరీక్షించాలా అనుకుంటాడు.
పరీక్షించాలనుకొని ఏం చేస్తాడో ఒకరోజు విల్లమ్ములను తెచ్చి అతని కుటీరంలో ఉంచుతాడు. అడవిలో ఈ ఆకులతో కుటీరం వేసుకుంటారు కదా, ఆ కుటీరంలో ఉంటాడు ఈ ఋషి. అయితే ఈ ధనుస్సు బాణాలని ఆయన ఏం చేస్తాడు, ఈ కుటీరంలో పెట్టి వెళ్ళిపోతాడు. ఎవరు? ఇంద్రుడు. ఇతను ఏం చేస్తాడు, బాహ్యాలకి పోయొచ్చి అది చూస్తాడు, ఇదేదో ఈ విల్లున్నది ఇక్కడ బాగా ఉన్నది అని దానిట్లో బట్టి ఆ నారిని లాగి చూస్తాడు. టంగు మన చప్పుడు వస్తుంది, బాగున్నది అనుకుంటాడు, శబ్దము బాగున్నది. బాగున్నదని తర్వాత మరొక రోజు ఏం చేస్తాడు, ఆ బాణాలు ఉంటాయి కదా, ఆ బాణాన్ని దానికి ఎక్కుపెట్టి వదులుతాడు. అది కొంత దూరం పోయి తాకుతుంది. ఈయనేమనుకుంటాడు, రేపు ఇంకా దూరం ఉన్నదని కొడతాను నేను అని. ఆ రెండవ రోజు ఏం చేస్తాడు, ఇంకా దూరం ఉన్న వస్తువుకు గురి చూసి కొడతాడు. ఈ విధంగా అతనికి రోజు ఇదే పని అన్నమాట. ఇక ఏమి, ఆ విల్లుకు బాణాన్ని ఎక్కుపెట్టడము, కొట్టడం. ఇట్లా సాధన చేసి చేసి అతను గొప్ప విలుకాడవుతాడు. ఏమవుతాడు? గొప్ప విలుకాడవుతాడు. కానీ అతని తపస్సు, ధ్యానము, ముక్తి అన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు ఇంద్రుడి పరీక్షలో అతడు ఓడిపోయిండు. అతను అనుకున్నది ఏమిటి, ఎందుకోసం అన్నీ వదిలిపెట్టి అరణ్యానికి వచ్చిండు, మరి ఇప్పుడు ఏమైపోయిండు అంటే రకరకాలుగా ప్రపంచ మోహం అనేటువంటిది సాధకుని ఎడదారి పట్టిస్తుంది, తప్పుదారి పట్టిస్తుంది. ఇక ఇంద్రియాల ఆకర్షణ విషయం అయితే ఉండనే ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి సాధకుడు. అదేదో సామెత ఉన్నది, ఒక ఆయన ఉత్తర దేశంలో ముస్లింల్లో, సూఫీల్లో కూడా ఈ గడ్డలు పెంచుకుంటారు. వకీలు గడ్డం పెంచుకుంటే పవిత్రమైన వ్యక్తి అని, అంటే మహాత్ముడు అనే ఒక అర్థం అన్నమాట. మన దగ్గర కూడా ఇట్లాంటివి కొంత ఉండొచ్చు ఈ భావన. అయితే ఆయన రోజు చాలామంది దర్శనానికి పోతారు కదా, అయితే ఒక ఆమె రోజు ఆయన అడుగుతున్నానట, అయ్యా అది గడ్డమా చీపిరి కట్టనా అంటున్నానట. ఆయన అది గడ్డమా చీపిరి కట్టనా అంటున్నాడు. అప్పుడు ఆయన అమ్మ నేను రేపు చెప్తా అంటున్నానట. ఆయన ఏమంటాడు రోజు. చివరికి ఇట్లనే రోజు ఈ సంభాషణ జరుగుతుండే. చివరికి అతను చచ్చిపోయే టైం వస్తుంది. ఎవరు? సాధువను, గడ్డమున్న సాధువు. అప్పుడు ఆమెను రమ్మని చెప్తాడనమాట. రోజు అడుగుతుండే కదా, ఇది చీపిరి కట్టనా గడ్డమా అని. ఆమెను రమ్మని పిలుస్తాడు. పిలిచిన తర్వాత అప్పుడు ఆయన ఏమంటాడు, అమ్మాయి ఇది గడ్డమే చీపిరి కట్ట కాదు అంటాడు. అంటే ఎందుకు మరి మొదటనే చెప్పలేదు అంటే, సచ్చిందాకా నేను శీలపాలన చేస్తానో లేదో, ఇప్పుడే నేను గడ్డమని చెప్తే రేపు ఇది చీపిరి కట్ట అవుతుందేమో ఎవరికి తెలుసు. అర్థమైంది కదా విషయం, అర్థమైంది కదా. ఇవాళ నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటే అంటే తాను ఏ స్థితిలో ఉన్నాడో తనకు అవగాహన ఉన్నది. అది ఒకవేళ శీలభ్రష్టుడైతే అప్పుడు అది చీపిరి కట్ట అయిపోతుంది, గడ్డం కాదు. మాట పోయినట్టే కదా, అతను చెప్పిన మాట అబద్ధం అయిపోతుంది. అందువల్ల జీవితంలో చివరిదాకా శీలపాలన చేసిన తర్వాత అంతిమ క్షణాల్లో ఆమెను విలిసి ఏమన్నాడు, ఇది గడ్డమే అన్నాడు. అంటే జీవితం అంతా శీలాన్ని పాటించిండు అని. శీలంలో ముఖ్యమైన ఏమి? పంచశీలమే. 5 శీలాల్ని అందరూ పాటించాలి. గృహస్థులు పాటించాలా, భిక్షులు కూడా పాటించాలా. అయితే ఇందులో 3వ శీలం ఏమిటి పంచశీలాల్లో? కామేషు మిథ్యాచార. ఇది గృహస్థులకు. కామ విషయంలో పొరపాటు చేయను అని, ఇది గృహస్థులకు. భిక్షువులకు ఏమున్నది? అబ్రహ్మచర్య వేరమని అని, అంటే బ్రహ్మచర్యాన్ని కోల్పోను, బ్రహ్మచర్యాన్ని కాపాడుకుంటాను. గృహస్థులకు ఏమున్నది అంటే నేను వ్యభిచరించాలి. ఒక మాటలో చెప్పుకోవాలంటే నేను వ్యభిచారం చేయ, నా భార్య యందే నిష్ట కలిగి ఉంటా, లేకపోతే భర్త యందే నిష్ట కలిగి ఉంటా అని గృహస్థుల విషయంలో దాన్ని చెప్పుకోవాలి. భిక్షుల విషయంలో బ్రహ్మచర్యానికి నేను భంగము కలగనీయను
అనే అబ్రహ్మచర్యాన్ని విరమించుకుంటాను. అది ఈ విధంగా ఇంత మాత్రం తేడా ఉంటుంది పంచశీలాలకు సంబంధించి. అయితే ఈ కామాలు మనోరమాలు అన్నాడు, అంటే మనసును చాలా ఆకర్షిస్తాయి, రమింపజేస్తాయి. మనోరమ అంటే మనసును రమింపజేసేవి అని. ఒక భిక్షువు ఇప్పుడు బౌద్ధానికి సంబంధించిన కథ ఇది. అతను వైరాగ్యం కలిగి, అంటే ఒక గృహస్థి అన్నారు, మొదట బ్రహ్మచారులుగానో గృహస్థులుగానో ఉంటారు కదా లోకంలో. వివాహం కాకపోతే బ్రహ్మచారి అనుకోవాలా, వివాహం అయితే గృహస్థుడు అనుకోవాలి. ఆయన వైరాగ్యం కలిగి అంటే ఇప్పుడు నాకు ఇవ్వాలి అనిపిస్తుంది, ప్రపంచంలో ఏం లేదు, నేను భిక్షు దీక్ష తీసుకుంటా వెళ్ళిపోతా అని అనిపిస్తుంది అనుకో ఒక గృహస్థుడికి. తీసుకుని భిక్షు అవుతాడు. కానీ అతని చిత్తంలో సంస్కారాలు ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం పాపకర్మల విషయంలో, అవి ఎక్కడ సంచితమై ఉంటాయి? చిత్తంలో సంచితమై ఉంటాయి. అట్లనే పూర్వకర్మ వల్ల అతను అనుభవించవలసిన కర్మలు ఎక్కడ ఉంటాయి? అవి చిత్తంలో ఉంటాయి. పైకి అనుకున్నాడు, కానీ చిత్తంలో మొత్తం వైరాగ్యం రావాలి కదా. నువ్వొకటంటావు, నిన్ను వ్యతిరేకించే ఇంకా 4 నీ లోపలనే ఉంటాయి. మొత్తం చిత్తమంతా నీకు అనుకూలంగా ఉండదు. అప్పుడేమవుద్ది? సాధన చేయవలసి ఉంటుంది. అననుకూలంగా ఉన్న చిత్తాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి చేసేదే సాధన. ఒకవేళ అతడు ప్రవృత్తి తీసుకున్నప్పుడే అతని చిత్తము పూర్ణ వైరాగ్యంతో ఉంటే అప్పుడే అతను నిర్వాణాన్ని, దుఃఖ విముక్తిని పొందుతాడు. ఇతడు హిమాలయాలకు వెళ్ళి 12 సంవత్సరాలు అక్కడ కందమూలాలు తినుకుంటా తపస్సు చేస్తాడు, ధ్యానం చేసుకుంటాడు. అయితే ఉప్పు పులుసు ఉండదు కదా కందమూలాలు తినటమేనా. కారం ఉప్పు పులుసు ఉండవు కదా, శరీరము శుష్కించిపోతుంది. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, కొన్నాళ్ళు ఈ వర్షాకాలం ఉంటుంది కదా, వర్షావాసం, ఆ సమయంలో నేను ఈ కాశీ పట్టణానికి వెళ్తా, ఈ ఉప్పు కారం పులుసు తినచ్చు. ఆ 3 నెలలు శరీరం కొంచెం బలకరం అవుతుంది. తర్వాత వర్షావాసం కూడా అక్కడ గడపచ్చు, ప్రజలకు ఉపదేశం చేసుకుంటా గడపచ్చు అనుకొని ఇక్కడికి వస్తాడు. ఇది ఈ కాశీ పట్టణానికి వచ్చిన తర్వాత అతనికి ఆకాశంలో ఎగిరిపోయే సిద్ధి ఉంటుంది ఈ భిక్షువుకు. ఇక ఎక్కడికి పోతాడు? రాజు యొక్క ఉద్యానవనంలో దిగుతాడు. చూస్తాడు, ఈ ఆకాశం నుంచి వచ్చాడు సాధువు అని పోయి రాజుకు చెప్తాడు. రాజు దర్శనానికి వస్తాడు. ఉద్యానవనానికి వచ్చి ఆ ఉద్యానవనం అంతా శుభ్రం చేయించి, బంతే మీరు ఇక్కడే ఉండండి, మీకు అవసరమైన ఈ చీవర పిండపాత శయనాసనాలు, రోగి పథ్యము వైద్యము అన్నీ మేము సమకూరుస్తాము అని అంటాడు. ఈ విధంగా ఇతను రోజు రాజభవనానికి భిక్షకు పోతుంటాడు. రాజు కూడా ఒక గురువును ఎట్లా గౌరవించాలో అట్లా గౌరవించేవాడు. ఇట్లా కొన్నాళ్ళు గడిచిన తర్వాత సరిహద్దులో విప్లవం వస్తుంది, తిరుగుబాటు జరుగుతుంది రాజ్యంలో. దాన్ని అణచడానికి రాజు పోవాలి కదా, రాజుకు ఎన్నో కార్యాలు ఉంటాయి కదా. అప్పుడు ఆయన ఏమంటాడు, భార్యకు చెప్తాడు, చూడు ఆయన మన పూజస్థానం, ఎవరు? ఈ భిక్షు. నేను తిరుగుబాటును అణచడానికి వెళ్తున్నా, ఎంత సమయం అవుతుందో నాకు తెలియదు, అందువల్ల నువ్వు ఎప్పట్లాగే ఇతన్ని బాగా చూసుకోవాలా అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే, ఇతను ఆకాశ మార్గంలో భిక్షకు పోయేవాడు, మళ్ళీ భిక్ష తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఇట్లా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రాజు ఉన్నప్పుడు ఉండే క్రమశిక్షణ ఉండదు, ఇతనికి కూడా కొంచెం తగ్గిపోద్ది. అది తగ్గిపోయి కొంచెం ఆలస్యంగా పోతాడు భిక్షకు. ఆ రాణి ఏం చేస్తుంది, భిక్ష సిద్ధం చేస్తుంది, స్నానం చేసి సన్నని చీర చుట్టుకొని స్టూల్ మీద కూర్చొని ఉంటుంది. ఇతను ఈ ఆకాశ మార్గంలో పోతాడు కదా రోజు, ఆ రోజు అట్లనే పోతాడు. అకస్మాత్తుగా ఇతని కిటికీలో నుంచి అక్కడికి వచ్చేసరికి
సడన్గా వస్తే ఎవరమైనా భయపడతాం కదా, లేచి నిలబడితే ఆమె వస్త్రం జారిపోతుంది. జారిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ భిక్షువు చిత్తంలో అప్పటి వరకు దాగి ఉన్నటువంటి కామవాంఛ అనేది మేల్కొంటుంది. అతను 12 సంవత్సరాలు తపస్సు చేసిండో, ఆకాశగమన సిద్ధి ఉన్నది అతనికి. అయినా కూడా ఆ చిత్తంలో ఒక పుట్టలో పాము ఎట్లా దాగి ఉంటుందో, ఆ పుట్టలో నుంచి పాము పైకి వచ్చినట్టుగా అతని చిత్తంలో అన్ని సంవత్సరాలుగా దాగి ఉన్నటువంటి కోరిక బయటకు వస్తుంది. అంటే నువ్వు విషయాలకు దూరంగా ఉన్నంత మాత్రాన నీకు కోరికలు లేకుండా పోవు, విషయానికి దూరంగా ఉంటావు. అందుకని బాహ్యంగా వైరాగ్యం కలిగి పోయినంత మాత్రాన్నే అతను పూర్ణ విరక్తుడని చెప్పలేము మనం. మనస్సులో ఒక భాగంలో వైరాగ్యము కలిగింది. పూర్ణ వైరాగ్యము కలగాలంటే సాధన చేయాలి. సాధన చేయటం ఎందుకోసము? పూర్ణంగా వశం కాని చిత్తాన్ని పూర్ణంగా వశం చేసుకోవడానికే సాధన చేయాలి. పూర్ణ వైరాగ్యం ఉంటే ఇంకా సాధనతో అవసరం లేదు. అతడు సిద్ధుడే, దుఃఖ విముక్తిని నిర్వాణాన్ని పొందినవాడే. అందువల్ల ప్రతి వ్యక్తి, ముఖ్యంగా ఎవరు గడ్డం పెంచుకున్నారు, ఇప్పటి ముందటి ఉదాహరణ చెప్తున్నారు, ఆ గడ్డం చీపిరికట్ట కాకుండా చూసుకోవాలంటే ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండాలి, క్షణక్షణము జాగ్రత్తగా ఉండాలి. మారుడు ఎప్పుడు పడకూడదామా అని చూస్తూ ఉంటాడు. ప్రపంచ మార్గంలో అనేకులు నీకు తోడుగా ఉంటారు, స్నేహితులు, మిత్రులు అందరూ తోడుగా ఉంటారు. నిర్వాణ మార్గంలో నీకు నువ్వే జాగ్రత్తగా ఉండాలి. బయట వాళ్ళు సలహా చెప్పగలుగుతారు అంతే, కానీ సాధన నువ్వే చేయాలి, నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఎరుకతో ఉండటం అంటే ఇదే. ప్రతి క్షణము నీ చిత్తంలో ఏం జరుగుతున్నది అనే విషయంలో నువ్వు ఎరుకతో ఉండాలి. మరుపులో పడితే మళ్ళీ గొప్ప విలుకాడైనట్టే అయిపోద్ది. మరుపులో పడితే ఏమవుద్ది? అసలు విషయం మర్చిపోతాము, పనికిరాని విషయాల్లో నిమగ్నం అయిపోతాం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలో మనుషుల్ని అన్నిటికంటే ఎక్కువగా ఆకర్షించేది ఏమిటి? ఎక్కువగా ఆకర్షించేది స్త్రీ పురుష సంబంధమే. ఒకడికి నువ్వు అర్థమైంది కదా నేను చెప్పే విషయం కదా. స్త్రీ, బుద్ధుడు ఏమన్నాడంటే ఒక స్త్రీ యొక్క రూపము కానీ, తర్వాత స్వరము కానీ, హావభావాలు కానీ పురుషుణ్ణి ఆకర్షించినట్టుగా ఈ ప్రపంచంలో ఇంకేది ఆకర్షించదు అని అంటాడు. అదేవిధంగా స్త్రీలకు కూడా పురుషుని యొక్క రూపము కానీ, స్వరము కానీ, హావభావాలు కానీ ఆకర్షించినట్టుగా ఇంకేది ఆకర్షించదు అని అన్నాడు. అంటే ఇవి రెండు సృష్టి కొనసాగాలంటే ఈ రెండింటి మధ్యలో ఆకర్షణ ఉండాలి. ఇది ప్రకృతి యొక్క పని. ఒక మనుషుల విషయంలోనే కాదు, సృష్టి అంతటా ఇదే విధంగా నడుస్తూ ఉన్నది. సృష్టి నడవడానికి ఇది ఒక సాధన, ఇది ఒక వల అన్నమాట. ఈ వలలో ప్రాణులన్నీ చిక్కుకొని దీన్ని జయించలేక మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉంది. చచ్చిపోయేటప్పుడు నాకేం కోరికలు లేవే. ఇప్పుడు ఏం చెప్తారంటే నేను విషయాల్ని కోరిక లేకుండా అనుభవిస్తున్నా అంటారు. అర్థమైంది కదా నేను చెప్పే మాట? అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చూడటం కోసమే ఉండాలా, వినటం కోసమే ఉండాలా. అంటే మనసు దానిలో నిమగ్నం కావద్దు, అంటకుండా ఉండాలి. దాన్ని చెప్పులు దొడుక్కొని ముళ్ళ మీద నడిచినట్టుగా ఈ ఎరుకతో సతీ సంపజాన అన్నాడు బుద్ధుడు. ఎరుకతో, సమగ్రమైన తెలివితో ఈ ప్రపంచంలో భిక్షువు జీవితాన్ని గడపాలి. ఎరుకను కోల్పోతే, ఇప్పుడు ఆ భిక్షువు ఎరుకను కోల్పోయింది కదా, ఆ రాణిని చూసిన తర్వాత అతడి సిద్ధులన్నీ పోయినాయి అంతటితో. మళ్ళీ ఎగిరిపోలేకపోయింది, నడిచిపోయింది. భిక్ష తీసుకొని కాలినడకను నడిచిపోయింది. ఎందువల్ల? ఆ కోరికది పై చేయండి, కామానిది పై చేయండి. అందువల్ల నిరంతరం గమనికతో ఉంటూ, ఎరుకతో ఉంటూ భిక్షువు సాధన చేయాలి.
ప్రపంచ మార్గం వేరు, పరమార్థము వేరు. ఇది కత్తి అంచు మీద నడవటము అని అన్నారు. భిక్షువు కావటం అంటే అంత సులభం కాదు. విన్నారా? ఈ ఆకర్షణ గురించి చెబుతూ అందరూ చివరికి నీ కన్న బిడ్డతో కూడా నువ్వు ఏకాంతంలో ఒంటరిగా ఉండద్దు అన్నారు. అర్థమైంది? ఈ కన్న బిడ్డతో కూడా నువ్వు ఏకాంతంలో ఒంటరిగా గడపద్దు అన్నారు. ఎందుకు అని అంటే ఈ కోరిక అనేది గుడ్డిదన్నమాట. దానికి బిడ్డ, అన్న, చెల్లె, తమ్ముడు ఇట్లాంటిది ఏమీ ఉండదు. అంటే మీరు పరిశీలించండి, మీ మనసులో, మీ జీవితంలో కూడా మీరు పరిశీలించండి. ఇక ఇతర స్త్రీల విషయం చెప్పేది ఏమున్నది? ఎప్పుడు కూడా ఒక సాధకుడు స్త్రీలతో ఏకాంతంలో ఎక్కువసేపు గడపద్దు. స్త్రీలు కూడా అట్లా పురుషుల దగ్గర గడపద్దు, సాధకుల దగ్గర ముఖ్యంగా గడపద్దు. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి. ఇది ఎందుకు చెప్పుకున్నాం మనం అంటే ప్రపంచ విషయాలు వేరు, ప్రవృత్తి అన్నారు దాన్ని. ఇది వేరు, ఇది నివృత్తి. నీకు నేక్కమ్మ అన్నాడు బుద్ధుడు దీన్ని. ఇది కామాలను జయించే మార్గం, అది కామాల యందు ఆనందించే మార్గం. ఇవి రెండు పరస్పరము వ్యతిరేకమైనవి. అందువల్ల ఇవి రెండు పరస్పరం వ్యతిరేకమైనవి అని గుర్తించి బుద్ధుని శిష్యుడు ఏం చేయాలా? వివేకం అనుబ్రూహయే, వివేకంలో ఆనందించాలని చెప్పిండు. వివేకం అంటే పాలి వివేకం అనే మాటకు ఏకాంతం. ఏమర్థం? ఏకాంతం అంటే సాధనలో ఆనందించాలి. ఏకాంతంలో ఎవరు ఉంటారు? సాధకులే ఉంటారు, భిక్షువులే ఉంటారు. ఇప్పుడు సమయానికి నాకు పాలిగాథలు గుర్తుకురావటం లేదు. అయితే భిక్షువులు అరణ్యంలో కుటీరం వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు కదా. మరి గృహస్థులను తీసుకుపోయి అడవిలో ఉంటే ఇది అడవిలో పడ్డట్టున్నది అంటున్నారు. ఈ మాట మీరు విని ఉంటారు కదా. వాడికి ఏం తోచదు, ఏముంటుంది ఆడ? మాట్లాడదామంటే మనుషులు ఉండరు, ఇంద్రియ సుఖాలకేమీ అవకాశం ఉండదు. ఇదేమో జంగల్లో తెచ్చి పడేసినావు నన్ను అంటారు, అంతేగా. కానీ భిక్షువుకు అక్కడనే ఆనందం. లోకంలోకి పోతే అతన్ని ఆకర్షించే ఇంద్రియ వాసనలు అన్నీ అతనికి అడవిలో పడ్డట్టుగా అవుతుంది. అర్థమైంది కదా? ప్రపంచంలోకి పోతే భిక్షువుకు అడవిలో పడ్డట్టుగా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడా జారిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా పడిపోవటంలో ఆశ్చర్యం లేదు, పడిపోకపోవటంలోనే ఆశ్చర్యం ఉన్నది. ఒక పెద్ద బండరాతిని కొండ మీదకి ఎక్కిస్తే చాలా ఆశ్చర్యం. మరి గొప్ప పని చేసినాం, ఇంత పెద్ద బండను ఎక్కించినాం గుట్ట మీదకి అంటే కింద పడిపోవడం ఏమి, ఇష్టి పట్టి జారిపోతుంది. ఆ బండ ఎప్పుడు ఇచ్చినా కానీ కిందికి జారి. మనసు ఎప్పుడు అధోముఖంగా ఉంటుంది. ఈ చిత్తం ఉన్నది కదా, దీన్ని ఏమన్నారు? 5 తలల పాము. ఈ చిత్తం ఎన్ని తలల పాము? 5 తలల పాము. ఏంటి 5 తలలు? ఇవే శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన. అవి ఇవేం చేస్తాయి? చిత్తాన్ని ఇవేం చేస్తాయి? కిందికి లాగుతూ ఉంటాయి. ఈ 5 చిత్తాన్ని ఏం చేస్తాయి? ఇవి 5 కిందికి ప్రపంచ విషయాల వైపు లాగుతూ ఉంటాయి. ఇది ఆ గుట్ట మీదకి ఎక్కించవలసిన బండరాయి దొర్లిపడినట్టుగా కిందికి ఈ చిత్తం ఎప్పుడైనా కిందికి దొర్లిపోవచ్చు. శబ్దస్పర్శ రూప రసగంధాల సుఖాల వైపు ఎప్పుడైనా జారిపోవచ్చు. దాన్ని అటువైపు పోకుండా పైకి ఎక్కించాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. అందువల్ల ఇది చాలా కష్టతరమైన మార్గము అని. ఇంద్రియాన్ని జయించడం అనేటువంటిది కష్టతరమైన మార్గం. చెప్తే కదా, ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం లేదు, మనము ఏదో సూత్రంలో చెప్పుకున్నాం, సమయం అయిపోతున్నది. ఇప్పుడు ఆ సూత్రానికి పోతే టైం ఎక్కువైంది. కానీ ఆ సూత్రంలో చెప్పుకున్నాము. గృహస్థు ఏమంటాడు బుద్ధుడితో, నువ్వెట్లా అన్నీ విడిచిపెట్టి బయట వచ్చి ఉన్నావో నేను కూడా నా ఆస్తులు పాస్తులు అన్నీ కొడుకులకు పంచిచ్చిన, నాకు ఇంత అన్నం తినడం తప్ప నాకు ఇంటితోటి ఏం పని లేదు, నువ్వెంతనో నేను కూడా అంతే అంటాడు బుద్ధుడితోటి. నేను నీ సమానమే అంటాడు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? నీకు చిత్తం అంటే తెలియదు, చిత్తంలో ఉండే వాసనలు, కోరికలు అంటే తెలియవు, వాటిని జయించడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు అంటే అతని దృష్టిలో భిక్షువు అంటే ఏంటిది? అడిలో పోయిండు ఎంత అనుకొని తింటున్నాడు, అంతే కదా. కుటీరం వేసుకొని ఉన్నాడు. నేను కూడా అట్లా చేయొచ్చు, ఏమున్నది?
నాకేం పనులు ఇంటితోటి, పనులన్నీ కొడుకులే చేసుకుంటున్నారు, ఇంత అన్నం తింటున్నా అంటున్నా, ఇద్దరం సమానమే అనుకుంటాడు. అంటే మూర్ఖుడు ఆ విధంగా అనుకుంటూ ఉంటాడు. అట్లా కాదు, భిక్షువు అంటే ఇది, చిత్తాన్ని గెలిచిన వాడు భిక్షువు. మరి తక్కిన వాళ్ళంతా చిత్తాన్ని గెలవకుండా మరి కాషాయం తీసుకున్నారు కదంటే తీసుకున్నారు, అదే సాధనకు జీవితాన్ని అంకితం చేయడానికి తీసుకుంటారు అట్లాంటి వాళ్ళు. మరి ఈ ప్రపంచం చెప్పలేము, అందులో నిలకడగా ఉండి దాటిపోవచ్చు, కర్మలో ఉంటే పడిపోవచ్చు, మళ్ళా లేచి మళ్ళీ ముందుకోవాలి. ఇప్పుడు ఆ భిక్షువు ఏం చేస్తాడు, మనం చెప్పుకున్న కథలో రాజు వస్తాడు, రాజు వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా జరిగింది అని తెలుస్తుంది ఆయనకు. కథ మీరు పట్టుకున్నారా లేదా, ఇంతకుముందు చెప్పిందాన్ని. అది వచ్చిన తర్వాత అప్పుడు ఈ భిక్షువు అంటాడు, రాజా ఇక నేను ఉండ, ఇక్కడ నా సిద్ధులన్నీ పోయినాయి, నా తపస్సు అంతా చెడిపోయింది. రాజు ఎంతో బతిమాలుతాడు, మీరు మాకు గురువు, మీరు ఇక్కడనే ఉండాలి. ఉండకుండా మళ్ళీ ఇక అభిక్షకు పోకుండా అక్కడే ఉండి బాగా ధ్యానం చేసుకొని మళ్ళీ ఆ సిద్ధిని సంపాదించి ఆకాశంలో ఎగిరి హిమాలయాలకి వెళ్ళిపోతాడు. అంటే ఇంద్రియాల విషయంలో ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. ఇక మేము ఇంటిలోనే ఉంటూ మేము ముక్తిని సాధిస్తాము అంటే ఇక అది వాళ్ళకే తెలియాలి, మాకు తెలియదు. కొందరు చెప్తూ ఉంటారు కదా, మేము ఇంట్లోనే ఉంటూ మేము మోక్షాన్ని సాధిస్తాము అని చెప్తూ ఉంటారు. అది వాళ్ళ అనుభవం, వాళ్ళకే తెలియాలి కదా. సరే, మరి ఇంతటితో ముగిద్దామా. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంగానుభావేన సదా సుత్తి భవంతు తే.